ఈసారి వివరణతోటి. ఓకే. ఏనుగుల వారి పట్ల నీ ప్రభు ఎలా వ్యవహరించాడో చూడలేదా నీవు? ఆయన వారి కుట్రను భగ్నం చెయ్యలేదా? ఆయన వారిపైకి పక్షులని గుంపులు గుంపులుగా పంపాడు. అవి మట్టి కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపైకి విసిరేస్తుండేవి. చివరికి వారి స్థితి పశువులు తినేసిన పొట్టు మాదిరిగా మార్చివేశాడు. 1వ వివరణ. దీని 2వ అర్థం 104. ఇక్కడ ప్రస్తావించబడిన సంఘటన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర జనానికి 50 రోజుల ముందు జరిగింది. యామన్ దేశాన్ని పాలించే అబిసినియన్ రాజ్యం యొక్క క్రైస్తవ రాజు అబ్రహా 60,000 మంది సైనికుల్ని తీసుకొని పవిత్ర కాబా మందిరాన్ని ధ్వంసం చేసి దురుద్దేశంతో మక్కాపైకి దండెత్తి వచ్చాడు. ఈ సైన్యంలో ఎన్నో ఏనుగులు కూడా ఉన్నాయి. అతడు ముజ్దలిఫా మినాల మధ్యకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా సముద్రం వైపు నుండి పక్షులు గుంపులు గుంపులుగా తమ ముక్కుతో పంజాలతో కంకర రాళ్లను తీసుకొని వచ్చాయి. అవి అబ్రహాం సైన్యంపై కంకర్రాళ్లను కురిపించాయి. ఎవరెవరి మీద ఈ కంకర్రాళ్లు పడ్డాయో వారి శరీరం పూర్తి పడి మాంసం ముక్కలు ముక్కలుగా కింద పడసాగాయి. ఈ విధంగా ఈ సైన్యమంతా నాశనమైపోయింది. అరేబియాలో ఈ సంఘటన చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ సూర అవతరించేటప్పుడు కూడా దీన్ని కళ్ళారా చూసిన 1000 మంది ప్రజలు మక్కాలో ఉన్నారు. అల్లాహ్ మహిమ వల్లనే ఏనుగుల వాళ్ళు సర్వనాశనం అయ్యారనే విషయాన్ని అరేబియా వాసులందరూ నమ్మేవారు. అయితేనా? బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 105వ అధ్యాయం అల్ ఫీల్. ఫీల్ అంటే ఏనుగు, ఎలిఫెంట్. ఏనుగుని మనం అరబీలో ఫీల్ అంటాం అన్నమాట. ఇది ఏనుగుల వారి గురించి ఈ అధ్యాయంలో ప్రస్తావించబడినది కాబట్టి ఈ పాఠానికి, ఈ అధ్యాయానికి, ఈ సూరాకు అల్ ఫీల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడే మీరు వివరణలో చదివినట్లు ఈ అధ్యాయము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకొక 50 రోజులలో జన్మిస్తారు, పుడతారు అనటానికి 50 రోజుల ముందు జరిగిన సంఘటన ఇది. అంటే అదే సంవత్సరం జస్ట్ ఒక 2 నెలలు అనుకోవాలి. 50 రోజులు అంటే 2 నెలల ముందు ఈ సంఘటన జరిగింది మక్కాలో. మరి ఏంటిది ఆ సంఘటన అంటే, అబ్రహా అనే ఒక రాజు ఉండేవాడు. అతను క్రైస్తవ రాజు. అయితే అతడు ఆనాటి కాలంలో ఏది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా నియమించబడటానికి, ఆయన పుట్టటానికంటే ముందు కాలంలో ఏ మతస్థులైనా సరే, క్రైస్తవులైనా యూదులైనా, దేవుని గృహంగా కాబాను భావిస్తూ దాని ప్రదక్షిణం చేయటానికి హజ్ యాత్ర లెక్క, ఒక తీర్థయాత్ర లెక్క మక్కా నగరంలో ఉన్న కాబా వద్దకు వచ్చేవారు అనమాట. అయితే దాన్ని భరించలేక ఈ అబ్రహా అనే ఒక రాజు ఏం చేసిందంటే, టెంపరీ కృత్రిమమైన ఒక కాబా గృహాన్ని వేరొక చోట నిర్మించింది. దాని లెక్కనే నేను ఇక్కడ దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతా అని. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, నేను తిరుపతిలో బాగా డబ్బులు వస్తున్నాయని కేసీఆర్ ఏం చేసిందంటే, యాదగిరి గుట్టను కూడా ఆ లెవెల్లో డెవలప్ చేస్తే మంచి ఆదాయం వస్తుందని దీన్ని ఆ లెవెల్ చేసింది. అట్లా కృత్రిమంగా, నేను అది ఉదాహరణగా చెప్తాను, జస్ట్ కృత్రిమంగా అబ్రహా అనే రాజు ఏం చేసిందంటే, కాబా అనే లాంటిది ఒక గృహాన్ని ఏర్పాటు చేసి, ఇక ముందు జనాలు ఇటువైపు రావాలి, ఇది చేయాలి, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని ప్రయత్నం చేసింది.
కానీ అది సక్సెస్ కాకపోయేసరికి ఆయనకు కోపం వచ్చి అసలు ఒరిజినల్ గా ఉన్న ఈ కాబాను కూలగొడితే పడగొట్టేస్తే అందరూ అటువైపు వస్తారు, దీన్ని నేను కూలగొడతాను అనే ఉద్దేశంతో దాదాపుగా 60,000 సైన్యంతో, అప్పుడు మక్కాలో ఉన్న జనాభా ఎంత అనుకుంటున్నారు? దాదాపుగా ఒక చిన్న పల్లెటూరులో ఉన్నంత జనాభా, అంటే 3,000 4,000 ఆ మక్కాలో ఉన్న జనాభా. 3,000 4,000 జనాభా ఉన్న మక్కా నగరం పైకి కాబా గృహాన్ని కూల్చడానికి 60,000 సైన్యంతో చాలా బలమైన ఏనుగులతోటి దాడి చేయడానికి బయలుదేరుతారు. కానీ కాబా అనేది నిజంగా అది దేవుని గృహం మరియు దేవుని రక్షణలో ఉంది. దేవుని ప్రవక్తలందరూ దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తొలి మనిషి, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం కట్టిన తొలి మస్జిద్ కాబా. భూమి మీద మనిషి అనేవాడు ఎప్పుడైతే పుట్టిందో ఆయన ఎవరు? ఆదం అలైహిస్సలాం. ఆయన దైవ ఆరాధన కోసం నిర్మించబడిన తొలి గృహం కాబా. ఈ కాబా గురించి మనం చూసినట్లయితే బైబిల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. కాకపోతే మన క్రైస్తవ ఫాదర్లు దాని గురించి చెప్పరు, కానీ బాగా ఒక పవిత్ర దేశం ఉంటది అని బైబిల్లో ఉంది. దాని రిఫరెన్స్ కావాలంటే నేను ఇన్షాల్లా తర్వాత పుస్తకం చూసి మీకు చెబుతాను. అయితే అంత పవిత్రమైన గృహం అబ్రహాము, మోషే అందరి ప్రవక్తలు దాని ప్రాధాన్యతను గుర్తించారు. అలాంటి గృహాన్ని ఇతను పడవేయటానికి పెద్ద సైనికులు ఎవరు? ఏనుగులు లాంటి బలమైన సైన్యంతో వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా లేడు కదా. ఆనాటి ఆ మక్కా ప్రజలు కూడా చాలా బలహీనులు. వారందరూ ఓ అల్లా అంటే వాళ్ళు ఎంత బహుదైవారాధన చేసినప్పటికీ దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు. ఆయన అల్లానే, ఆయనే విశ్వప్రభు అని నమ్మేవాళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓ అల్లా, మేము మా గృహాలను కాపాడుకుంటాం, నీ గృహాన్ని నువ్వే కాపాడుకో అని అన్నప్పుడు అప్పుడు సృష్టికర్త అల్లా తన గొప్ప మహిమ ద్వారా, ఒక చమత్కారం ద్వారా తన గృహాన్ని కాపాడుకున్నాడు. అది ఏంటిది అనేది ఇక్కడ ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు ఏనుగుల వారి పట్ల నీ ప్రభు ఎలా వ్యవహరించాడు నీవు చూడలేదా? ఆయన వారి కుట్రను భగ్నం చెయ్యలేదా? ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి మట్టి కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపైకి విసిరివేస్తూ ఉండేవి. చివరికి వారి స్థితిని పశువులు తినివేసిన పొట్టు మాదిరిగా మార్చివేశారు. అంటే ఏనుగుల వాళ్ళు అంటే అర్థం ఏంటిది? ఏనుగులతో కూడిన సైన్యం పరిస్థితిని దేవుడు ఎలా చేశాడో నీకు తెలవదా? నీవు చూడలేదా? అంటే ఒకసారి దాన్ని చూడు అన్నట్టు గుర్తు చేస్తుంది ఇక్కడ. ఆయన వారి కుట్రను భగ్నం చేయలేదా? వారి కుట్ర ఏంటిది? ఈ కాబాను పడగొట్టేసి ఆ రాజు నిర్మించిన కాబాను హైలైట్ చేయాలని వారి కుట్ర. దానిని అల్లాహ్ తాలా సక్సెస్ కానీయలేదు, విజయం సాధించనీయలేదు, దాన్ని విఫలం చేశాడు. మరి ఆ సైన్యాన్ని ఎలా ఓడించాడంటే పక్షుల గుంపు అకస్మాత్తుగా కొండ వైపు నుంచి ఒక ప్రాంతానికి కాబా ఉన్నటువంటి మక్కా పట్టణానికి దగ్గరగా ఆ సైన్యం చేరుకున్నప్పుడు కొండ వైపు నుంచి ఒక పెద్ద పక్షుల గుంపు, ఆ పక్షులు చూడటానికి మన పిచ్చుకల లెక్కన చిన్న చిన్నగానే ఉంటాయి, పెద్ద గుంపు వచ్చింది. అకస్మాత్తుగా ఆ గుంపు వారిపైకి దాడి చేసింది. ఆ సైన్యం మీదకి ఎలా దాడి చేసింది అంటే కాళ్ళతోటి, నోటితోటి బుల్లెట్ లాంటి రాళ్లను తీసుకొని వచ్చి వాళ్ళ మీద విసిరేసింది చాలా వేగంతో. ఎట్లా ఇప్పుడు మన బుల్లెట్ ఎట్లా ఉంటది అట్లా. ఇక్కడ అల్లా దాని ప్రస్తావన ఏమంటారంటే కాల్చిన మట్టితో చేయబడిన కంకర రాళ్ళు. అంటే మన ఇటుక ఉంటది కదా, ఇటుక మట్టి ముద్దను ఒక ఒక నమూనాలో పోసి తర్వాత దాన్ని గట్టిగా కాలిస్తే ఎర్రెక్కి అంత గట్టిగా అవుతుంది. అలాంటి మట్టితో చేసిన కాల్చిన గట్టిగా తయారైన కంకర రాళ్లను ఆ పక్షులు
నోటితోటి కాళ్ళతో పట్టుకొని వచ్చి ఆ సైన్యం మీద విసిరేస్తే అవి బుల్లెట్ లెక్క అవి శరీరాల్లో దిట్టుకొని ఏనుగులు ఆ సైనికులు ఎలా చనిపోయారంటే వాళ్ళ చర్మం మీద ఒక రకమైన వ్యాధి వచ్చి చర్మం కుళ్ళిపోయి ముక్కలు ముక్కలుగా చీలిపోవడం మొదలుపెట్టింది. ఓకే. కుళ్ళిపోతే బాడీ ఎట్లా ఊడిపోతుంది దానంతట అదే. ఆ, అట్లా అట్లా శరీరం మొత్తం తూట్లు పడి ఖరాబ్ అయి కుళ్ళిపోవటం మరియు తెగిపోవటం మొదలైంది అనమాట. వారి ఈ స్థితి ఎలా అయిందంటే ఇక్కడ అల్లా అంటుండు, పశువులు తిన్న తర్వాత పొట్టు ఎట్లుంటది, పొట్టు ఎంత ఉండదో వారి పరిస్థితి అలా తయారైంది. చిన్న పక్షులు అంత పెద్ద బలమైన ఏనుగులను ఓడించాయి. ఈ అధ్యాయంలో అల్లా చెప్పారు. ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచి ఆయన పని చేసుకుంటూ పోతే శత్రువు ఎంత బలాఢ్యుడైనా బలవంతుడైనా మనం కనుక సత్యంపై ఉంటే, సత్యం ప్రకారం నడుస్తూ సత్యం వైపునే ఉంటే ఇన్షాల్లా అల్లా యొక్క సహాయం వస్తుంది. వచ్చి శత్రువు తప్పకుండా బలహీన పడతాడు అనే విషయాన్ని మనం ఈ పాఠం నుంచి నేర్చుకోవాల్సి ఉంది.